హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విఆర్కే. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఫోన్తో ఫొటోస్ తీస్తాను అని చెప్పాను కదా, ఆ ఫొటోస్ ఈ వీడియోలో రివీల్ చేస్తా. వాటికి మీరు రేటింగ్ ఇవ్వండి కామెంట్స్లో. ఓకే, ముందుగా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను ఒక మొబైల్ ఫోటోగ్రాఫర్ని. అన్ని నేచర్కి సంబంధించి తీస్తుంటాను, లైక్ ప్లాంట్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఇన్సెక్ట్స్, లైక్ ఎక్సెట్రా. ఇలాంటి ఫొటోస్ తీసి ఎడిట్ చేస్తా, అది కూడా స్నాప్సీడ్, పిక్స్చార్ట్ ఉపయోగించకుండానే. ఫస్ట్ ఫోటో ఎలా తీస్తానంటే, మొబైల్లో కెమెరా ఆన్ చేసుకోండి. మీకు ఒక డౌట్ వస్తుంది, ఏ మొబైల్ వాడాలి, ఏ మొబైల్ అయితే సెట్ అవుతుంది దీనికి, ఇట్లా ఫొటోస్కి కెమెరా మంచిగా ఉంటే బాగుంటుందా లేదా అనేది. మన ఏమీ కాదండి, ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ ఒక 8 MP 16 MP కెమెరా కార్డ్ నుంచి ఏవైనా పనిచేస్తాయి. అయితే నా మొబైల్ వచ్చేసి రెడ్మీ 8812, 3G ర్యామ్, 16 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా. ఈ మొబైల్తోనే నేను తీసి ఎడిటింగ్ చేస్తాను అనమాట. అది కూడా గ్యాలరీలోనే. ఒకసారి గ్యాలరీలో చెక్ చేసుకోండి. అయ్యో, గ్యాలరీలో ఎట్లా ఎడిటింగ్ చేయాలి అని అంటావు. అయితే ఎడిటింగ్ అనేది పెద్ద విద్య కాదు. మనం ఒక ఫోటో తీసుకుని దాని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, బ్రైట్నెస్, సాచురేషన్, షార్ప్నెస్ ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలండి. ఒకవేళ బ్లర్గా ఉంటే మనకు ప్లే స్టోర్లో ఒక యాప్ అవైలబుల్గా ఉంది. ఆ యాప్ ఏంటంటే వీడియో మేకర్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోన వీడియో మేకర్ అని టైప్ చేయండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అది మీకు 2 విధాలుగా పనిచేస్తుంది. అది ఎట్లా అంటే, వీడియో ఎడిటింగ్స్కి, ఫోటో హెచ్డీలోకి రావాలంటే కానీ పనిచేస్తుంది. ఆ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఫస్ట్లోనే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దాని కింద HDAI ఎన్హాన్స్ అని ఉన్నదాన్ని క్లిక్ చేయండి. చేసి మన ఫోటోని ఇస్తే HD ఎన్హాన్స్లోకి మారుస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. 30 సెకండ్స్ ఒక వీడియో ప్లే అవుతుంది. ప్లే అయినా పర్లేదు, తర్వాత దాన్ని స్కిప్ చేసేస్తే మామూలుగా మనకి ఫోటో ఇచ్చినది HD ఎన్హాన్స్లోకి మార్చేస్తుంది. దాన్నే మనకి సెండ్ అనే ఆప్షన్ పైన రైట్ సైడ్ కార్నర్లో షేర్ అనే ఆప్షన్ లాగా ఉంటుంది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ ఫోటో గ్యాలరీలో వచ్చేసి ఉంటుంది. గ్యాలరీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఈ మోడల్లోనే మనకు ఫొటోస్ తీసుకోవచ్చు. మన ఫొటోస్ని కూడా తీసి ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లనే సేమ్ ఏ యాప్ యూజ్ చేసుకోకుండా ఇట్లా ఎడిట్ చేసి ఈ యాప్లోకి వచ్చి, ఈ ఒక్క యాప్ ఒకటే అవసరం పడేది మనకి. ఎందుకంటే బ్లర్ వచ్చిందని హెచ్డీలోకి మారిస్తే బ్లర్ అనేది రాదు. అదొక్క దానికోసం ఈ యాప్ యూజ్ చేస్తే అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ యాప్ యూజ్ చేయాలన్నా కానీ మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. దానికి బంద్ అవుతుంది కదా. ఆ డబ్బులు కట్టేదానికన్నా ఇట్లా చేసేది బెటర్ అని నేను చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ న్యూ వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్. డ్రింక్ మోర్ వాటర్, డీహైడ్రేటెడ్.